లక్షలు పెంచి అన్ని సామాజిక వర్గాలకు క్రిమిలేయర్ అమలు చేయాలని ఓసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ దుబ్బ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఓసీల హక్కుల సాధనకై తెలంగాణ ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ ప్రతినిధులు దుబ్బ శ్రీనివాస్, జైపాల్ రెడ్డి, అమరావతి లక్ష్మీనారాయణ, ఎన్ వెంకటేశ్వరరావు, శ్రీనివాస్ గుప్తా, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుబ్బ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ఫీజు రాయితీ కల్పించాలన్నారు. విద్యా ఉద్యోగాలలో వయో పరిమితి పెంచాలన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. ఓసీ ఈడబ్ల్యూఎస్ కు కేంద్రంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్య వైశ్యుల ఐక్యత ఓసీ జేఏసీ ఓసీ జేఏసీ ఓసీల ఐక్యత చాటుతూ ఓసీలకు సంబంధించిన హక్కుల ఈరోజు నాయకత్వం మొత్తం కూడా చెప్పినట్టుగా ఓసీలంతా స్వతంత్రం వచ్చిన కానీ ఇప్పటివరకు ఓసీలే అధికారంలో మెజార్టీగా ఉంటారు. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కింద చూస్తే మాత్రం ఏ ఒక్కరు కూడా ఓసీల కోసం న్యాయం చేసిన పరిస్థితి ఇప్పుడు కనబడటం లేదు. ఎందుకు అని చెప్పంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తే ఈ రోజు ధర్నా చేసే పరిస్థితి మనకు వచ్చింది అంటేనే మనల్ని పరిపాలించే పాలకులు ఈ రోజు స్పష్టంగా ఓసీలను పట్టించుకోవాలని చెప్పడం ఈ రోజు స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఈరోజు ఓసీల హక్కుల కోసం గత 15 సంవత్సరాల కాడి నుంచి ఏకదాటిగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం ద్వారా ఈరోజు ఈడబ్ల్యూఎస్ అనేది మనకు రావడం అనేది జరిగింది. 10% రిజర్వేషన్ అమలు చేయడం అనేది జరిగింది. ఆ 10% రిజర్వేషన్ అమలు చేశారు కానీ అన్ని రాష్ట్రాల్లో స్పష్టంగా అమలు చేసే పరిస్థితి ఇప్పటికీ లేదు. రాష్ట్రాలలో అక్కడక్కడ అమలు చేసినా కూడా కొన్ని కండిషన్లు పెట్టి ఇబ్బందులు పెట్టి ఈరోజు సర్టిఫికెట్ కూడా ఇవ్వని పరిస్థితి కూడా ఈరోజు మనకు కనపడతా ఉంది. అందుకోసమే ఓసీ కమిషన్, ఈడబ్ల్యూఎస్ కమిషన్ దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని, దాంతోపాటు ఈడబ్ల్యూఎస్ లో పెట్టిన కండిషన్ కూడా తీసేసి 5 సంవత్సరాల కాలం సర్టిఫికెట్ పంపిణీ చేయాలని, 8 సంవత్సరాలు ఎత్తివేసి 10 సంవత్సరాల ఆదాయం వరకు కూడా సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పని కూడా ప్రధాన డిమాండ్ పెట్టుకొని కూడా పనిచేస్తూ ఉన్న పరిస్థితి కూడా మనకు తెలుసు. ఇట్లాంటి అనేక డిమాండ్ తోటి మొన్ననే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజలందరినీ సమీకరించి ఓసీలు మొత్తం కూడా లక్షలాది మందిగా వచ్చి మా సమస్య కనుక పరిష్కారం చేయకపోతే రేపు ఢిల్లీలో ధర్నా చేస్తాం. ఢిల్లీలో ధర్నాతోటే కాదు, రేపు రాబో కాలంలో కూడా గ్రామీణ ప్రాంతాల వారిగా కూడా పెద్ద ఎత్తున ఐక్యమయ్యే ఎక్కడికక్కడ అడ్డుకుంటానికి కూడా ఈ రాజకీయ నాయకులు అడ్డుకుంటే సిద్ధంగా ఉన్నాం చెప్పని కూడా ఆ రోజు ప్రతిజ్ఞ చేయడం అనేది జరిగింది. ఈ రోజు ఇక్కడ ప్రారంభం చేశామంటే ఇక్కడి నుంచి ప్రారంభమైంది, రేపు ప్రతి గ్రామానికి కూడా వెళ్లే పరిస్థితి ఈ రోజు ఉంటుందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దాంతో పాటు ఈ రోజు ప్రధానమైన డిమాండ్ ఈ రోజు రైతు దేశానికి వెన్నుముక అని చెప్పని అన్ని రాజకీయ పార్టీలు చెప్తారు. కానీ ఈ రోజు రైతు చూస్తే ఈ రోజు రైతు పరిస్థితి ఎట్లా ఉందని చెప్పంటే పరిశ్రమలో వస్తువు తయారు చేస్తే ధర నిర్ణయించాలి పరిశ్రమ యజమానికి ఉంటుంది. ఈ రోజు రైతులను నిర్ణయించుకునే చట్టాలను కూడా తీసుకోవాలని చెప్పని, రైతులకు సంబంధించి సబ్సిడీలు కూడా ఇవ్వాలని చెప్పని ఈ రోజు ప్రధాన డిమాండ్ గా ఈ రోజు చేయడం అనేది జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి. ఈ రోజు 12 డిమాండ్లతోటి ఈ సాధన జరుగుతూ ఉంది. ఈ 12 డిమాండ్లకు సంబంధించిన దాంట్లో ఈ ఈడబ్ల్యూఎస్ ఒకటి, దాంతో పాటు క్రిమిలేయర్ విధానాన్ని కూడా తీసుకోవాలని చెప్పి కూడా మేము ప్రధాన డిమాండ్ గా పనిచేస్తా ఉన్నాం. క్రిమిలేయర్ విధానం కనుక వస్తే ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఓసీలకు సంబంధించిన అగ్రవర్ణ పేదలు ఉన్నారు, అగ్రవర్ణ ధనికులు కూడా ఉన్నారు. ఇక్కడికి వచ్చిన ధనికులు కూడా ఏం చెప్తా ఉన్నారంటే ఈడబ్ల్యూఎస్ లో ఉండబడే వాళ్ళందరికీ ఈ రోజు క్రిమిలేయర్ విధానం తీసుకొస్తే మేము కూడా మా పేదలకు ఓసీలకు న్యాయం చేస్తామని మేము సిద్ధంగా ఉన్నాం, మాకు రిజర్వేషన్ లేకుండా మంచి చెప్పని కూడా ఇక్కడికి రావడం అనేది జరిగింది. మీకు ఎస్సీలలో కానీ ఇతర వర్గాల్లో కానీ మీకు దమ్ము ఉంటే మీరు చెప్పాలి, మీ రాజకీయ వేదికలో చెప్పాలి, మేము కూడా ధనికులో ఉన్నాం, మాకు రిజర్వేషన్ వచ్చింది, భవిష్యత్తులో మా పిల్లలకు పేదలకు ఇస్తామని చెప్పని మీకు దమ్ముంటే చెప్పాలని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రెండవది ఇట్లాంటి డిమాండ్స్ తోటి మనం చేస్తా ఉన్నాం.
ఈ డిమాండ్స్ తోటి ఆవిడ కాదు. రేపు రాబో కాలంలో ఇప్పటికే వరంగల్ సభలో చెప్పాం, ఇప్పటికైనా ఓసీలో ఉండబడే ప్రజాప్రతినిధులారా మీరు అందరూ మేల్కొండి. ఓసీల కోసం పనిచేస్తారా, మీరు ఇతర వర్గాల కోసం పనిచేస్తారా తేల్చుకునేది మీరే తప్ప మేం కాదు అని చెప్పని కూడా ఆ రోజు చెప్పాం. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తా ఉన్నాం, ఓసీ ప్రజాప్రతినిధులారా, ఓసీలో పేదలు ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారో, ఏ ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారో వాళ్ళ కోసం ఈరోజు మనం ధర్నా చేస్తా ఉన్నాం. ఆ ధర్నాకు మీరు రావాలని చెప్పని పిలిచాం. అందరూ కూడా మీరు రాలేదు. రేపు భవిష్యత్తులో కూడా ఎక్కడెక్కడ ధర్నాలు చేసినా పోరాటాలు చేసినా వాళ్ళ సంఘీభంగా కనుక మీరు కనుక ఉండకపోతే మాత్రం రాజకీయ నాయకులు కూడా గ్రామాల్లో తిరిగించే పరిస్థితి ఉండదని చెప్పని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ అవకాశం